ఆఫీస్ బాయ్ టు బిగ్ బాస్ జర్నీ చూస్తే నిజంగా చెప్పాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎంతో మంది ఇచ్చి పోరా అరే తిట్టిన రోజులు ఉంటాయి. అండ్ చాలా అంటే చాలా కష్టపడ్డ ప్రొఫైల్ నీది. ఏమనిపిస్తుంది ఆ జర్నీ అంతా తలుచుకున్నప్పుడు? నాకు నచ్చే చేశాను. ఇప్పుడు నాకు నచ్చకుండా అయితే వీ కాంట్ వర్క్ సో హార్డ్. ఇప్పుడు మీ ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ లైక్ ఓన్లీ మనం చేస్తాం. ఒక్కటి ఏంటంటే అదే ఇప్పుడు చూసి నేను లుకింగ్ బ్యాక్ అంటే ఇప్పుడు హ్యాపీనెస్. హోటల్లో వర్క్ చేసా నేను స్టాక్ మార్కెట్ అనే కంపెనీలో అందులో అసిస్టెంట్ లెక్క చేసి ఉండే. సో అదే కంపెనీలో దెన్ ఐ వెంట్ టు బ్యాక్ ఎండ్, దెన్ ఐ వెంట్ టు సేల్స్, దెన్ ఐ వాజ్ ఎ రిలేషన్షిప్ మేనేజర్. సో రిలేషన్షిప్ మేనేజర్ నేను రిలేషన్షిప్ మేనేజర్ తర్వాత దెన్ అదే టైంలో నేను ఫుల్ టైం ప్రొఫెషన్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్న కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వాజ్ లైక్ వెరీ బిగ్ లెసన్ ఫర్ మీ. అంటే అదే టైంలో మా సిస్టర్ పెళ్లి కావడము, సో దానికి ఉన్న ఫండ్స్ ఇట్లా పోవడము, తర్వాత డబ్బులు లేకపోవడము. ఇక అదే టైంలో ఇక అన్ని ప్రాజెక్టులు ఆపి ఇక నేను ఫుల్ ఫ్లెజ్ కోవిడ్ లో డబ్బులు ఎవరు లేకుండే. ఎస్పెషల్లీ ఫ్యాషన్ ఇది అంటే లీస్ట్ ఆప్షన్, లీస్ట్ అంటే ఫస్ట్ సర్వైవల్ మెయింటెనెన్స్, దీని తర్వాత ఇక అప్పుడు షూట్స్ అన్నీ ఆగిపోయినాయి. అప్పుడు చాలా స్ట్రెస్ ఉండే. బిగ్ బాస్ నిజంగా దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆనెస్ట్లీ.